Hi viewers, I am Dr. Aditya Swamyaji, Senior Consultant Orthopedic Joint Replacement and Foot and Ankle Surgeon. ఈరోజు మనం తుంటి మార్పిడి ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. తుంటి మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లాగే తుంటి అరిగిన వాళ్ళకి చాలా కామన్గా చేస్తూ ఉంటాం. ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. నిజంగా తుంటి బాధతో బాధపడుతున్న వాళ్ళు యూజువల్లీ తుంటి అరగడం అనేది చాలా చిన్న వాళ్ళలో చూస్తాము. మోకాలు అరగడం అనేది పెద్దవాళ్ళు ఎట్లా చూస్తామో అట్లాగే ఈ తుంటి అరుగుదల అనేది యూజువల్లీ చిన్న వాళ్ళలోని చిన్న ఏజ్ 35-40 సంవత్సరాల వాళ్ళు చూస్తూ ఉంటాం. దీనికి తుంటి మార్పిడి ఆపరేషన్ చేస్తాము. బాల్ కప్పు సాకెట్ ఉంటాయి, ఒక బాల్ ఉంటుంది, ఒక కప్పు ఉంటుంది. ఈ కప్పు బాల్ రెండింటినీ మారుస్తాం, దాన్ని టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాము. కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అయ్యి తుంటి అరుగుతుంది. అటువంటి వాటిలో కూడా ఇట్లా హిప్ రిప్లేస్మెంట్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాం. తుంటి మార్పిడి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయిన ఫ్యూ అవర్స్లోనే నడుస్తారు. అండ్ చాలా మటుకు వారి పనులకి 2-3 నెలల్లో అన్ని పనులు చేయగలుగుతారు. హాస్పిటల్లో ఉంటుండగానే చాలా మటుకు నడవడం అలవాటు అయిపోతుంది. సో పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. సో హిప్ రీప్లేస్మెంట్ ఆర్ తుంటి మార్పిడి ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఈరోజు తుంటి మార్పిడి ఆపరేషన్ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. వీటిలో కూడా రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ వచ్చింది. సో మనం చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము విత్ మినిమల్ కాంప్లికేషన్స్.